ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్ గా రామేశ్వరం ట్రిప్ కి వెళ్ళి వచ్చాం. అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అయింది, అందుకే లాస్ట్ వరకు చూడండి వీడియో. మేము అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎలా వెళ్ళాం, ఏమేమి ఉన్నాయి చూడాల్సింది అన్ని డీటెయిల్ గా చెప్పాము ఈ వీడియోలో మొత్తం. రామేశ్వరం వెళ్ళడానికి మనకైతే కాచిగూడ నుంచి అయితే ప్రతి బుధవారం సాయంత్రం 5:40కి అట్లా ఉంటే ట్రైను. కాకపోతే రామేశ్వరంలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల కాచిగూడ నుంచి మండపం వరకు వెళ్తుంది ట్రైను. జర్నీ 24 hours ఉండడం వల్లే ఇంకా మేము ట్రైన్లో అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఆటలాడుతూ పాటలు పాడుతూ వెళ్ళాము. 24 hours వీక్లీ వన్సే ఉంటుంది ట్రైన్. నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే గురువారం రోజు సాయంత్రం 7 గంటలకి అట్లా ట్రైన్ మండపం చేరుకుంది. మండపం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి రామేశ్వరం వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఒక పర్సన్కి వచ్చి 25 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. మేమైతే యాత్రాధాము యాప్లో రూమ్ బుక్ చేసుకున్నాం ముందుగానే. యాప్లో బుక్ చేసుకోవడం వల్ల మనకి 600కి రూమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ డిస్ప్లే ఇచ్చిన ఇక్కడ అనేది మేము తీసుకున్నది రూమ్ కూడా. మేము బుక్ చేసుకున్న రూము సౌత్ గోపురానికి ఎదురుగానే ఉంటాయి రూమ్స్ అయితే. రామేశ్వరం టెంపుల్లో మనకి మార్నింగ్ 5 నుంచి 6 o'clock వరకు అంటే 1 hour వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. దీనికి మనకి ప్రతి ఒక్కరికి హెడ్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మేమైతే ఇప్పుడు స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము. ఇప్పుడు మేము అక్కడికి బయటకు వచ్చిన తర్వాత మనకి సముద్ర స్నానం ఉంటుంది. ఇక్కడ సముద్ర స్నానం చేయాలి. ఈ సముద్రాన్ని అగ్ని తీర్థం అని పిలుస్తారు ఇక్కడైతే. ఇప్పుడైతే ఉదయం 6 గంటలైంది. ఇక మనకి సన్ అయితే సముద్రంలోంచి వస్తున్నట్టుగా కనపడుతుంది ఇక్కడ సూర్యుడు అయితే. పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటుంటారండి. రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి, ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్నవాడు మీకు ఎవరు కనపడ్డారు? చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి. ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకి వెడితే సముద్ర స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ టెంపుల్లోనే 22 బావులు ఉంటాయి. 22 బావులు 22 తీర్థాలు అంటారు. అక్కడ స్నానం చేయడానికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ 25 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. 25 రూపీస్ ఒక టికెట్ ఈచ్ పర్సన్కి 25 రూపీస్ ఉంటే మేము తీసుకొని లోపలికి వెళ్ళాం. మాకు తెలియదు. ఫస్ట్ వెళ్తే అక్కడ ఓన్లీ బకెట్తో అందరి మీద జల్లుతున్నారు. మనం డబ్బా తీసుకెళ్ళిన అందులో కూడా వాటర్ పోయట్లేదు. మాకు తెలియదు. మళ్ళీ తర్వాత కనుక్కున్నాం. వేరే వాళ్ళకి అంతా హెడ్ మీద పోస్తున్నాయి. ఏంటంటే బయట నించుంటారంట, వాళ్ళు మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకోవాలి, డబ్బులు ఇంత అంత అనేసి మాట్లాడుకుంటే అప్పుడు హెడ్ మీద నుంచి మనకి పర్సనల్గా పోస్తారు ఒక్కొక్కరికి. రామేశ్వరం గుళ్ళోకి వెడితే ఎన్ని బావులు అయితే మీరు ₹2 ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు, లేకపోతే ఇలా కొడతారు, గుళ్ళకి తగులుతాయి నీళ్లు. ఎందుకు వచ్చిన కూడా ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా వాడు 10 అడిగితే నేను ₹20 ఇస్తాను, కాస్త తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? అనవసరంగా తవ్వినవి కావవి. అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వితే అందుకే అందులో ఆ గజుడు, కవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులున్నాయి. సరస్వతి బావి, లక్ష్మీ బావి, ఇవన్నీ. వాటి
ఇక్కడ మేమైతే వాటర్ పోయడానికి మేము నలుగురు ఉన్నాం కాబట్టి వాళ్ళు 600 అయితే అడిగారు. మేము ఇంకా 500 ఇస్తామంటే సరే అని చెప్పి ఇట్లా ఒక్క బకెట్ తోటి ఒక్క మనిషికి పోస్తారు అట్లా. ఇక్కడ మొత్తం 22 బావులు ఉంటాయి. 22 బావులు 22 తీర్థాలు కాబట్టి ఒక్కొక్క బావికి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది. మనం ప్లాస్టిక్ డబ్బా తీసుకెళ్తే అందులో ఒక్కొక్క తీర్థం సంబంధించిన బావి నుంచి కొంచెం కొంచెం ఆ డబ్బాలో పోస్తారు, మనం తెచ్చుకోవచ్చు అవి. సపరేట్గా మాట్లాడుకొని వచ్చిన వాళ్ళకి ఇట్లా హెడ్ మీద తల మీద నుంచి వాటర్ పోస్తారు. లేదంటే పోయట్లేదు వాళ్ళు. ఏంటంటే అందరూ కలిపి అసలు గ్రూప్గా నించోబెట్టి ఒక బకెట్ వేసేస్తారు. అందరి మీద ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. అట్లా అందుకే 22 బాయిల దగ్గరికి ఇంకా వాళ్ళే తీసుకెళ్తా ఉంటారు. అన్నీ ఫుల్ రష్ ఉండడం వల్ల మేము తీయలేకపోయాము. ఇంకా వాళ్ళ వెనకాలే మనం ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళు వెళ్ళిన దగ్గరికి వెళ్తా ఉంటే అందరికి తీసుకెళ్ళి 22 దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. తాగాలి కూడా మంచిది అయ్యి అంటారు. ఇక్కడ 22 బాల్లో దగ్గర ఇది అయిపోయాక స్నానాలు చేశాక ఇంక ఇక్కడనే లోపల నుంచి లోపలికి టెంపుల్ కి మళ్ళీ దర్శనానికి వెళ్లాల్సింది ఉంటది. అయితే అందరూ చేంజ్ చేసుకోవడానికి బట్టలు వచ్చారు. మాకు తెలియదుగా మేము తీసుకురాలేదు, లగేజ్ ఏం తీసుకురాలేదు. ఇంకా బట్టలు తేకపోతే మేము కొద్దిసేపు ఎండలో వెయిట్ చేసి కొంచెం ఆరిపోయాక మేము అప్పుడు దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ బయటికి వెళ్తే చాలా లాంగ్ అయింది. కంపల్సరీ అయిపోయాక కానీ ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోవాలి. అందుకే అనేసి అందరు కంపల్సరీ బట్టలు తీసుకెళ్ళి అక్కడే లాకర్స్ ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, చేంజ్ చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి దర్శనానికి ఇప్పుడు మనకి జ్యోతిర్లింగ దర్శనం అయితే ఉంటుంది. 6 గంటల నుంచి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. మన మార్నింగ్ 5 to 6 o'clock 1 hour వచ్చేసి మనకి స్ఫటికలింగ దర్శనం అయిపోయింది. ఇప్పుడు సముద్ర స్నానం చేసి 22 బావుల్లో స్నానం చేసి మనం బట్టలు అయితే చేంజ్ చేసుకొని ఇప్పుడు మనం జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే స్ఫటికలింగ దర్శనం అయిందో అక్కడ జ్యోతిర్లింగ దర్శనం కూడా ఉంటుంది. ఇప్పుడు మాకైతే జ్యోతిర్లింగ దర్శనం అయితే అయిపోయింది. బయటకు వస్తున్నాం. టెంపుల్ లోపల అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కలర్స్ వేస్తున్నారు మొత్తం కూడా. ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చేసినాం. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆటోలు ఉంటాయి. మనకి రామేశ్వరంలో చూడాల్సిన ప్రదేశాలు చుట్టుపక్కల ఉంటాయి. ఆ ప్రదేశాలు చూడటానికి అయితే ఈ ఆటో వాళ్ళ దగ్గర మనకు ఒక కార్డు అయితే ఉంటుంది. ఏం ప్లేసులు చూపిస్తారు అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అందులో వచ్చేసి ఒక 6-7 ప్లేసులు ఉంటాయి. మన ఫ్యామిలీ వరకు అయితే తీసుకొని ఒక 4-5 వరకు అయితే ఒక చిన్న ఆటో తీసుకుని వెళ్ళి మేమైతే ఆటోకి వచ్చేసి 1000 రూపాయలు తీసుకున్నాం మా దగ్గర. మనం రామేశ్వరం నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ టెంపుల్, ఆ టెంపుల్ పక్కనే మనకి లక్ష్మణ తీర్థం, రామ తీర్థం ఉన్నాయి. కొంచెం ముందుకు పోయిన తర్వాత నటరాజ టెంపుల్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి అబ్దుల్ కలాం హౌస్ వచ్చేసినాం. ఇక్కడ ఆయన వాడినటువంటి బుక్స్ కానీ ఆయన వాడిన సామాన్లు అన్నీ కూడా మనకి మ్యూజియం లాగా పెట్టుంటారు. ఇక్కడైతే మనకి కెమెరాలు కానీ ఫోన్లు కానీ నాట్ అలౌడ్, తీయటానికి అయితే లేదు, లోపల పర్మిషన్ లేదు. మనమైతే ఎంట్రన్స్ వెళ్ళగానే ఇక్కడ కనపడుతుంది అనమాట ఆ పేరు, ఆయన పేరు కానీ అది చేసి ఉంటుంది. అంతవరకు అయితే వీడియో తీసాం. లోపలికి వెళ్ళడానికి అయితే ఫోన్
తీసుకెళ్ళలేదు లోపలికి ఫోన్. ఇక నెక్స్ట్ మనం ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అబ్దుల్ కలాం గారి సమాధి ఉంది. ఆయన సాధించినటువంటి మెడల్స్, ఆయనకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి ఉన్నవి. ఇక్కడ కూడా కెమెరా అయితే నాట్ అలౌడ్, తీసుకెళ్ళడానికి అయితే లేదు లోపల కెమెరాలు. ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి మొత్తం చేసింది అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ మెమోరియల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం గార్డెన్ తోటి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే వీడియోలు కానీ కెమెరాలు కానీ ఇక్కడ అలౌ అయితే చేయట్లేదు. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. మనకి ఒక సైడు ఇటుపక్క సముద్రం ఉంది, ఇటు సైడ్ కూడా సముద్రం ఉంది, మధ్యలో దారి ఉంది అనమాట. వెళ్ళడానికి రోడ్డు ఉంది. ఒక 2 కిలోమీటర్స్ అట్లా మనం సముద్రం మధ్యలోంచి దారి అయితే ఉంది. ఈ ప్రదేశం వచ్చేసి రామర్పట్నం టెంపుల్. శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇది. మన టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ బైనాకర్ నుంచి చూపిస్తున్నమాట వాళ్ళు అమౌంట్ తీసుకొని. అక్కడి నుంచి రామసేతు కనిపిస్తుంది అంట. అంటే సముద్రం మధ్యలో రామసేతు అనేది ఎలా అనేది ఆ వ్యూ ఆ బైనాకర్ నుంచి చూస్తే కనిపిస్తుంది అట. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అంతే, మనకి 2 సైడ్లు కూడా సముద్రం ఉంటుంది, మధ్య దారి ఉంటుంది. ఈ దారి వచ్చేసి మనకి 2 to 3 కిలోమీటర్స్ అయితే ఈ రోడ్డు ఉంటుంది. ఈ ప్లేస్ ని పాత రైల్వే స్టేషన్ అని పిలుస్తారంట. అయితే ఇక్కడ అంతకుముందు రైల్వే స్టేషన్ ఉండేదంట. ఒకసారి తుఫాన్ వచ్చి మొత్తం కొలాప్స్ అయిపోయిందంట. కానీ ఇంకా బాగా చూడడానికి ప్లేసెస్ అట్లా ప్లేస్ లో ఒకటి అన్నట్టు పెట్టారు. అందరు వచ్చి కంపల్సరీ ఇక్కడ ఫోటోలు దిగి ఇవన్నీ చేసి వెళ్తారు. ఎందుకంటే ఇంకా అప్పుడు కొలాప్స్ అయిపోయినా కానీ కొన్ని కొన్ని ఉండిపోయాయి అన్నమాట చూడ్డానికి అనేసి. సముద్రంలో దొరికే గవ్వలతోటి ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్, డోర్స్ కి, ఇంకా మనకి నెక్లెస్ లేడీస్ కి ఇవన్నీ తయారు చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసాం ధనుష్ కోడి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారంట. వన్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వన్ సైడ్ ఇండియన్ ఓషన్. ఇక్కడికి మనం వెళ్ళగానే మన సిమ్స్ వర్క్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ వెల్కమ్ టు శ్రీలంక అని వచ్చింది. అక్కడ నుంచి శ్రీలంక మనకి 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. ఇక్కడ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో మనకు వచ్చేసి 2 సముద్రాలు అయితే ఇక్కడ కలిసిపోతాయి అనమాట. ఇక్కడే శ్రీరాముడు రామసేతు నిర్మించిన ప్లేస్ అయితే ఇది.
ఇక్కడైతే వేవ్స్ అయితే ఎంత పెద్దగా వేవ్స్ వస్తుంది అంటే అంత వేవ్స్ వచ్చే కొద్దీ అసలు గాలి కూడా ఫుల్ గాలి వస్తుంది. ఇంకా నోట్లో అంతా ఇసుక, బాడీ మీద అంతా ఇసుక లాగా ఉంటుంది మనకి. అసలు ఫుల్ వేవ్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ 2 సముద్రాలు కలవడం వల్ల ఫోర్స్ అయితే ఎక్కువ ఉంది, వాటర్ ఫోర్స్ కూడా. దానివల్ల అలలు కూడా చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి ఇక్కడ. వ్యూస్ బాగుండడం వల్ల అందరు ఫోటోలు, వీడియోలు అంతా దిగుతున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఏం దొరకదు, ఓన్లీ ఫ్రూట్స్, ఇంకా చిన్న చిన్నవి ఇదే పపాయ, జామకాయలు అవి కట్ చేసి ఎట్లా అమ్ముతున్నారు అంతేగాని ఫుడ్ ఏం ఉండదు ఇక్కడ అంతా. అందుకే బయట నుంచి అక్కడ నుంచి మనం తిని రావాలి ఫస్ట్. ఇంకా ఫోటోలు, వీడియోలు దిగే మేము కూడా కొద్దిసేపు వాటర్లో ఉంది ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయ్యాం మళ్ళీ. ధనుష్కోడి నుండి ఇక రిటర్న్ అయిపోయినాం. మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి వెల్లుండి తీర్థం. ఇక్కడ చుట్టంతా సముద్రం ఉంటది. ఇక్కడ మధ్యలో ఒక బావి ఉంటది. ఆ బావిలో వచ్చేసి మంచి నీళ్ళు ఉంటాయి అన్నమాట, తాగే నీళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చుట్టంతా సముద్రం ఉండటం వల్ల ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రీరాముడు మంచినీళ్ళ కోసం అని చెప్పి ఇది సృష్టించిన అన్నమాట బావి. ఈ నీళ్లు మంచి ఉప్పు నీళ్ళు ఉన్నాయి అమ్మాయి. ఈ మంచి నీళ్ళు అంట, గంగా నది. రాముడు తీసుకొచ్చేసిండంట. ఇప్పుడు మంచి ఇది స్వామి బాయి. వాళ్ళు వాడుకోవడానికి అప్పుడు ఉన్నప్పుడు రాముడు సార్ అను సీతా మేడం వచ్చి ये श्रीलंका वापस टाइम है सीता माता जी के प्यास लगी, भगवान राम जी बांका के मीठा पानी पार चुका है। समुद्र का अंतर में मीठा पानी 30 किलोमीटर श्रीलंका है। धनुषकोडी से 15 किलोमीटर है। 2 समुद्र का जॉइंट हो गया धनुषकोडी में। ये राम सेतु का धनुषकोडी मिलेगा, तिक्का नहीं है, समुद्र अंदर मिलेगा, गहरा ज़्यादा होगा। भगवान ने में राम पानी पूजा रखने के तो बड़ा मंदिर का 7 सीता माता जी का मंदिर का बना के लिए भारत को नंबर 5 रामनाथ करनी। ये रामेश्वर में स्पेशलिटी ना 22 कुंड का स्नान हो गया। भगवान में दर्शन करके 21 घंटे से ब्रह्म दोषा निकलते हैं। पहले ये पानी थोड़ा टेस्ट करो, ये पानी टेस्ट తెస్తున్నా కానీ తడవని ఫోన్ ఉంది చేతి. ఇప్పుడు మనకి సముద్రం నీళ్ళు ఇస్తున్నాం తాగడానికి. కొంచెం వస్తుంది, కొద్దిగా తాగు అని. వాటర్ అయితే ఉప్పు ఉన్నాయి. డిఫరెంట్ తెలియడానికి కోసమని ఈ వాటర్ చూడు పక్కనే ఉంది, ఈ వాటర్ చూడని సాల్ట్ వాటర్ ఫస్ట్ టేస్ట్ చేపించి మళ్ళీ ఇందులోంచి బాయిల్ నుంచి తీసి మంచి వాటర్ ఇది తాగాలి, ఇది మంచిది అనేసి మనకి డిఫరెన్స్ కోసమని ఆయన చూపిస్తున్నాం. పైన తెలుసుకోండి. నాకు కూడా ఏమవుతుంది చాలా చూపిస్తుంది. दक्षिणा में आपको गवर्नमेंट
మన నెక్స్ట్ ప్రదేశానికి వచ్చిన ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జి. ఇక్కడ సముద్రం మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది, మధ్య నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట. ఇట్లా ఇది వచ్చేసి మొత్తం అప్రాక్సిమేట్గా 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ట్రైన్ బ్రిడ్జి. మనకి షిప్లు కానీ ఏమన్నా యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి ఆ రైల్వే ట్రాక్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ షిప్లన్నీ అట్లా పాస్ అయిపోగానే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, మామూలు ట్రాక్ అయిపోతుంది, రైల్వే ట్రాక్ అయిపోతుంది అన్నమాట. రెండు అప్ అండ్ డౌన్. అయితే ఇక్కడ రైల్వే ట్రాక్లు వచ్చి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది, మొత్తం రీమోడలింగ్ చేస్తారు అనమాట. అప్ అండ్ డౌన్ కి 2 ట్రాక్లు వేస్తున్నారు ఇప్పుడు అందులో సముద్రంలో. ఒక 6 months 1 year నుంచి అయితే ఇప్పుడు నడవట్లేదు ఇక్కడ ట్రైన్స్ అయితే, ఇక్కడ సముద్రం నుంచి అయితే వెళ్ళట్లేదు. నాది కూడా వీడియో అమ్మాయి, నాది కూడా వీడియో తీసి అందులో బాగా వస్తున్నాయి ఫోన్లో. ఇప్పుడు వచ్చేసి శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం. అయితే ఇక్కడైతే ఫోటోలు కానీ వీడియోలు తీసుకోవడానికి అయితే నాట్ అలౌడ్, అందుకోసమనే మేము కెమెరా అయితే తీసుకెళ్ళలేదు. ఇక్కడ మనకి రామసేతుకు వాడిన రాళ్ళు మనకి వాటర్లో వేసినా కానీ పైన తేలాడతాయి అనమాట. అవన్నీ మనకి ఎలా అనేది చూపిస్తారు వాళ్ళు. ఇంతటితో రామేశ్వరం ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్ని మీకు చూపించాం అనుకుంటున్నాం, ఇందులో అన్ని కవర్ చేసాం. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.